మీరు పుట్టిన నెల ప్రకారం మహాభారతంలో ఏ యోధుని లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం. జనవరిలో ధర్మరాజు, వీళ్ళు ధర్మం కోసం ఏమైనా చేస్తారు. ఫిబ్రవరిలో దుర్యోధనుడు, వీళ్ళు చాలా శక్తివంతులు మరియు బలమైన నాయకులు. మార్చిలో భీష్ముడు, వీళ్ళు ఇచ్చిన మాట చచ్చేంత వరకు తప్పరు. ఏప్రిల్లో సహదేవుడు, వీళ్ళు చాలా ముందు చూపు కలిగిన వాళ్ళు. మేలో అశ్వత్థామ, వీళ్ళకి ఉన్న అధికారాన్ని తప్పుడు మార్గంలో వాడతారు. జూన్లో బలరాముడు, వీళ్ళకి చాలా కోపం ఎక్కువ మరియు చాలా శక్తివంతులు. జూలైలో ద్రోణాచార్య, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు మరియు గొప్ప గురువులు. ఆగస్టులో అర్జునుడు, వీళ్ళు ఒకే దానిపైన దృష్టి పెట్టి దాన్ని ఎలాగైనా సాధిస్తారు. సెప్టెంబర్లో శ్రీకృష్ణుడు, వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతారు, అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సహాయం చేస్తారు. అక్టోబర్లో భీముడు, వీళ్ళు శారీరకంగా చాలా బలవంతమై ఉంటారు. నవంబర్లో శకుని, వీళ్ళు అనుకున్న గమ్యాన్ని ఎలాగైనా చేరుకుంటారు. డిసెంబర్లో కర్ణుడు, వీళ్ళకి చాలా మంచి గుణం ఉంటుంది మరియు దయ కలిగిన వాళ్ళు. మీరు ఏ నెలలో పుట్టారో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.